టీవీకే అధినేత విజయ్కి ఆయన భార్య సంగీత మరోసారి షాక్ ఇచ్చారు. కోర్టులో ఆమె మరో పిటిషన్ దాఖలు చేశారు. తమ విడాకుల కేసు ముగిసే వరకు తాను ఇంట్లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. చెన్నై నీలంకరైలోని ఇంట్లో తనకు సగం వాటా ఉందని పిటిషన్లో పేర్కొంది. తాను వేరే ఇంటికి మారేంత వరకు అక్కడే ఉండేలా చూడాలని కోరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కార్తీక్. సంతోష్, ఏదైతే టీవీకే అధినేత విజయ్ సంబంధించినటువంటి సంగీతకు సంబంధించినటువంటి విడాకుల అంశంలో మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ముగిసేంత వరకు కూడా తనను నీలంకరిలో ఉన్నటువంటి విజయ్ ఇంటిలోకి అనుమతించాలంటూ కూడా చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విజయ్ సతీమణిగా ఉన్నటువంటి సంగీత పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే గతంలోనే దాఖలు చేసినటువంటి పిటిషన్ కు తోడుగా కూడా ఇది మరొక అడిషనల్ పిటిషన్ గా కూడా దాఖలు చేశారు. ముఖ్యంగా దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ఆమె పొందుపరచడం కూడా జరిగింది. తాను బ్రిటిష్ పౌరురాలుగా అక్కడ ఉంటున్నానని, అక్కడి నుంచి ఇక్కడ ఏదైతే తమిళనాడుకు సంబంధించి అక్కడ తనకు ఎటువంటి ఆవాసం కూడా లేదని, ఇప్పటి వరకు కూడా ఈ కేసు ముగిసేంత వరకు కూడా విడాకుల కేసు అంశం తేలేంత వరకు కూడా తనను విజయ్ ఇంటిలోనే ఉంచాలని చెప్పి కూడా ఆ పిటిషన్ లో కోరడం కూడా జరిగింది. చాలా సార్లు విజయ్ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా తనను విజయ్ ఇంటి లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నారని, తన వారితో తనను బెదిరిస్తున్నారంటూ కూడా ఆమె పిటిషన్ లో పేర్కొనడం కూడా జరిగింది. ఇక దానికి తోడు గతంలో చాలా సార్లు కూడా రాజకీయంగా ఎదుగుతున్నటువంటి విజయ్ ను ఇబ్బంది పెట్టడం విషయం లేక చాలా సార్లు విడాకుల అంశం మీద చాలా సున్నితంగా తెలుసుకోవాలని చెప్పి భావించినప్పటికీ విజయ్ దానికి అంగీకరించకుండా తన అనుచరులతో తనను చంపాలని చెప్పి బెదిరిస్తున్నారంటూ కూడా చాలా కీలకమైనటువంటి సంచలన అంశాలను కూడా అందులో పొందుపరచడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఈ వచ్చే నెల 20వ తారీఖున ఈ పిటిషన్ సంబంధించి విచారణ కూడా రాబోతోంది. ఈ వచ్చే లోపలే చాలా రకాలైనటువంటి అంశాలను కూడా సంగీత ఈ విషయంలో కావచ్చు, గతంలో కావచ్చు, వాటన్నింటినీ కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి. అయితే తాజాగా మాత్రం తనను ఇంట్లోకి రానివ్వకుండా చూసినటువంటి విజయ్ కి కోర్టు తరఫున మాత్రం అనుమతి ఇచ్చేలాగా కూడా తెప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి తోడు నిన్న ఒక పెళ్లి వేడుకలో కూడా త్రిష, విజయ్ కూడా హాజరవడం కూడా జరిగింది. అది జరిగిన మరుసటి రోజే ఈ రోజు సంగీత ఈ విధంగా పిటిషన్ అయిపోవడం మాత్రం తమిళనాట మళ్ళీ ఇదొక పొలిటికల్ గా కూడా ఒక చర్చగా మారిందని చెప్పుకోవాలి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.